ఆడు ఇదివరకు జీతాలు ఇస్తే పని చేసేవాళ్ళం, ఇప్పుడు జీతాలు ఎదురు పని చేస్తున్నారు, ఎదురు డబ్బులు ఇవ్వమన్నా పని చేయాల్సి వస్తుంది. దానికోసం ఎక్కడో ఏదో పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఈగో నిన్నటిదాకా ఎంపీ దగ్గరకు ఎమ్మెల్యే దగ్గరకు నేరుగా వెళ్ళగలం, ఇవాళ పోతుందేమో, ఏ అధికారినైనా డైరెక్ట్గా మాట్లాడగలం, ఇవాళ ఏమైనా పోతుందేమో అనే ఒక ఫీలింగ్ మన జర్నలిస్ట్లోనే ఉన్నప్పుడు రాజకీయ నాయకులకి అది విపరీతంగా ఆస్వాదించిన వాళ్ళు, ఆ అధికారాన్ని వినియోగించిన వాళ్ళకి, అట్లాగే జై కొట్టించుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద బొమ్మలు పెట్టించుకున్న వాళ్ళకి, పోస్టర్లు హోర్డింగ్లు పెట్టించుకున్న వాళ్ళకి, జన్మదిన శుభాకాంక్షలు అంటే లక్షల కోట్లలో చెప్పించుకున్నటువంటి వాళ్ళకి అది లేకుండా తట్టుకోగలుగుతారా? ఒక రకంగా పిచ్చెక్కిపోద్ది. ప్రస్తుతం ఆ స్టేజ్లో ఉన్నారు ఆయన. వాస్తవంగా ఆయన 2019 టైంలో ఆయన ఊహించని విధంగా రాజకీయాల్లో ఆయన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు, ఆ ఫైనాన్స్ వ్యవహారాల వరకే ఆయన లెక్క. కానీ అప్పుడు రాజకీయాలకు ఆయనకి సంబంధం లేదు. కానీ అరెస్ట్ చేయడం వల్ల, అరెస్ట్ చేసి ఇక జైల్లో ఉండి ఆ తర్వాత విడుదలై ఇంటికి వెళ్ళిపోయి ఆయన వ్యాపారం ఆయన చేసుకున్నాడు అనుకోండి, చార్టెడ్ అకౌంటెంట్కి ఆయనకేం ప్రాబ్లం లేదు, నడిచిపోతుంది. కానీ అప్పటికి తన మీద డ్యామేజ్ పడింది కదా, బ్యాడ్ నేమ్ అయింది కదా ఆ కేసులో. కాబట్టి మనం ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, ఆ బ్యాడ్ నేమ్ పోగొట్టుకోవాలంటే మనం హోదాలో ఉండాలి అనుకున్నారు ఆయన.